నమస్తే. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ మహిమ. ఒడిశాలోని ఖర్దా జిల్లా బాలాకటి గ్రామానికి చెందిన సుశాంత్ నాయక్ గారి అద్భుత ఆరోగ్య ప్రాప్తి అనుభవం. 2022 నవంబర్ మొదటి వారంలో మా మామగారికి తీవ్రమైన జ్వరం వచ్చింది. 6 రోజుల పాటు మందులు వాడినా అది తగ్గలేదు. ఆయన పరిస్థితి రోజురోజుకు విషమించింది. రక్త పరీక్ష చేయగా ఆయనకు డెంగ్యూ అని నిర్ధారణ అయింది. వెంటనే ఆయన్ను ఒక నర్సింగ్ హోములో చేర్పించారు. ఆయన ప్లేట్లెట్ కౌంట్ 12,000కు పడిపోయింది. అయితే సాధారణంగా ఈ సంఖ్య 1,50,000 కంటే ఎక్కువగా ఉండాలి. ఆయన మధుమేహం, అధిక రక్తపోటుతో కూడా బాధపడుతున్నందున ఆయన పరిస్థితి చాలా విషమంగానూ ప్రాణాపాయ పరిస్థితిలో ఉందని వైద్యులు మాకు తెలియచేసి అత్యవసర చికిత్సను ప్రారంభించారు. మా బాలాకటి గ్రామంలో శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ సత్సంగ్ కేంద్రం ఉంది. మేము అక్కడికి వెళ్లి ఆయన కోలుకోవాలని మనస్ఫూర్తిగా ప్రార్థించాము. మూలమంత్రాన్ని 1008 సార్లు జపించి ఆరోగ్య కలశ పూజ చేయమని భక్తులు మాకు సలహా ఇచ్చారు. ప్రగాఢ విశ్వాసంతో మేము అదే రోజు మూలమంత్రాన్ని జపించి ఆయన ఆరోగ్యం కోసం ప్రార్థించాము. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ అపార కరుణ వలన ఒక అద్భుతం జరిగింది. మరుసటి రోజే ఆయన ప్లేట్లెట్ సంఖ్య 1,35,000కు పెరగడం చూసి వైద్యులు ఆశ్చర్యపోయారు. ఆ రోజు మేము కలశ పూజ చేసి ఆయన పూర్తిగా కోలుకోవాలని ప్రార్థించడం కొనసాగించాము. ఆ మరుసటి రోజు మేము నర్సింగ్ హోముకు వెళ్లినప్పుడు ఆయన నడవడం, శక్తివంతంగా ఉండడం చూసి ఆశ్చర్యపోయాము. కేవలం 2 రోజుల క్రితం ఊహించలేని పరిస్థితి అది. ఆయనకు ప్రమాదం తప్పిందని, ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేయవచ్చని వైద్యులు తెలిపారు. ఇదంతా కేవలం శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ వారి దివ్య కృప వలన 2 రోజుల్లోనే అద్భుతంగా జరిగింది. ఇంతకు ముందు నేను భక్తుల జీవితాల్లోని అద్భుతాల గురించి విన్నాను, కానీ ఈసారి నేను స్వయంగా ఒక అద్భుతాన్ని అనుభవించాను. ఇది నా విశ్వాసాన్ని ఎంతగానో పెంచి మూలమంత్రం, కలశ పూజల శక్తిని గ్రహించడానికి నాకు సహాయపడింది. ఈ గొప్ప అద్భుతానికి కరుణామయ ఆరోగ్య ప్రదాత శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ దివ్య పాద పద్మాలకు భక్తిపూర్వక హృదయంతో కోట్లాది ధన్యవాదాలు, ప్రణామాలు అర్పిస్తున్నాను.